జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఐవీ డ్రిప్ థెరపీలు చేయించుకుంటున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వారి ప్రకాశవంతమైన చర్మ రహస్యం ఆ థెరపీనే అని కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కొత్త ఇన్ఫ్యూజన్ థెరపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనేది ఇప్పుడు చూద్దాం. ఇదో కొత్త ఇన్ఫ్యూజన్ థెరపీ. దీని సాయంతో హీరోయిన్, సెలబ్రిటీలు మిలమిలలాడే నవయవ్వన శరీరంతో మెరిసిపోతూ ఉంటారట. ఈ థెరపీలో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు నేరుగా రక్త ప్రవాహంలోకి వెళ్లేలా ఇంజెక్ట్ చేయించుకుంటారట. దీనివల్ల శరీర రోగనిరోధక వ్యవస్థను, శక్తిని పెంచి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాక వృద్ధాప్య ప్రభావాల్ని తగ్గిస్తుందట. ఈ డ్రిప్స్లో విటమిన్ సి, జింక్, మెగ్నీషియంతో పాటు కొలాజిన్ వంటి ప్రోటీన్లు, గ్లూటాథియోన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు. దీన్ని ఒక్కోసారి కొద్ది మొత్తంలో నోటి ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుందట. నిజానికి గ్లూటాథియోన్ అనేది మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే యాంటీ ఆక్సిడెంటే. ఇది లివర్ను డీటాక్సిఫికేషన్ చేయడంలో సహాయపడుతుంది. కణాల నష్టంతో పోరాడటమే కాక చర్మ రంగుకు కారణమైన మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని 3 అమైనో ఆమ్లాలు సిస్టీన్, గ్లూటామిక్, అలాగే గ్లైసిన్ అనే ఆమ్లాలతో రూపొందిస్తారు. శరీరంలోని ప్రతి కణంలో ఇది కనిపిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు తక్కువ గ్లూటాథిన్ను ఉత్పత్తి చేస్తాయట. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడటం జరుగుతుందట. అందువల్ల ఇలా ఐవీ డ్రిప్ థెరపీ రూపంలో తీసుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్. ఇవి నేరుగా రక్త ప్రవాహంలోకి వెళ్ళి శరీరం త్వరగా గ్రహించడానికి అనుమతిస్తుంది. ఇది ఇచ్చిన మోతాదుని అనుసరించి వారాలు లేదా నెలల వరకు ఈ థెరపీ సమర్థవంతమైన ప్రభావం ఉంటుందట. ఇక సాధారణంగా ఇది ఏడాదికి పైగా ప్రభావవంతంగా ఉంటుందట. వాస్తవానికి కాస్మెటిక్ స్కిన్ లైట్నింగ్ కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిని ఉపయోగించడాన్ని ఆమోదించదు. దీర్ఘకాలికంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో దీన్ని అమెరికా ఆరోగ్య అధికారులు అనుమతించలేదు. అలాగే యవ్వనంలోకి అడుగుపెడుతున్న అమ్మాయిలకు ఇవ్వకూడదు కూడా. సౌందర్యాన్ని ఓ ప్రతిష్టగా భావించేవారు. తెరపై అందంగా కనిపించే కొందరు సెలబ్రిటీస్ తప్పనిసరి అయ్యి ఈ అనారోగ్యకరమైన పద్ధతికి వెళ్తారని చెబుతున్నారు నిపుణులు. కానీ వాళ్ళంతా నిపుణులైన వైద్యుల సమక్షంలోనే చేయించుకుంటారు కాబట్టి కొంచెం ప్రమాదం తక్కువనే చెప్పొచ్చు. ఇక ఆరోగ్యవంతులైన యువతులకు ఈ గ్లూటాథియోన్ అనేది సహజ సిద్ధంగానే శరీరంలో తయారవుతుంది కాబట్టి ఆ అవసరం ఏర్పడదని అంటున్నారు నిపుణులు. దీన్ని 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారెవ్వరూ కూడా తీసుకోకూడదట. చర్మం కాంతివంతంగా, నవ యవ్వనంగా ఉండాలనుకునే వారంతా కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం, అలాగే అధికంగా నీరు త్రాగడం, మంచి నిద్ర వంటివి మెయింటైన్ చేస్తే చాలని చెబుతున్నారు నిపుణులు.